అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రిజర్వేషన్ హటావో ఆందోళన్ దేశంలో మరొక సరికొత్త ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమానికి కూడా సోషల్ మీడియానే ఆజ్యం పోస్తోంది. రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనే పేజ్కి చూస్తుండగానే 6 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. గతంలో చూసాం CJP కూడా కేవలం సోషల్ మీడియాని బేస్ చేసుకొని జెన్జీ యువత ఉద్యమాన్ని చేశారు. నీట్ పేపర్ లీక్ పైన ఆ ఉద్యమంలో ఒక రకంగా చెప్పాలంటే విజయాన్ని కూడా సాధించారు. మరి రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది దేశంలో ఒక సంచలనాత్మక ఉద్యమం అని చెప్పాలి. వాళ్ళ విధానాలు, వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగా ఇది జరుగుతుందా లేకపోతే పోరాటం ముందుకు సాగుతుందా అనే ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ది వైర్ తెలుగు ఎడిటర్ వీరయ్య గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, రిజర్వేషన్ హటావో ఆందోళన్ మీరు చూస్తుంటారు, ఆల్రెడీ వింటున్నారు. భారతదేశంలో రిజర్వేషన్లని ఎత్తేయడం సాధ్యమవుతుందా? ఈ ఆందోళన విజయ తీరానికి చేరే అవకాశం ఉందా? ఇక్కడ ఏదైనా మనం సాధ్యాసాధ్యాల కోణంలో ప్రశ్నించుకోవటం కంటే ముందు అవసరమా కాదా అన్న అంశాన్ని మనం చర్చించుకుంటే అవసరమైతే సాధ్యం గురించి ఆలోచించవచ్చు. ఓకే, భారతదేశానికి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో, ఇప్పుడున్నటువంటి సామాజిక నిర్మాణంలో, ఆర్థిక నిర్మాణంలో పెరుగుతున్నటువంటి అంతరాల గురించి అంతర్జాతీయ ఆర్థిక నివేదికలతో సహా మన కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భంలో రిజర్వేషన్లు అవసరమా అన్నది ప్రశ్న. అవసరమా అని చెప్పని అనుకున్నప్పుడు దాన్ని అమలు చేయడం కోసం ఇప్పుడు ఏమైనా చిన్న చితకా లోపాలు జరిగి ఉంటే ఆ లోపాలను కూడా అధిగమించి మరింత ఫ్రూట్ఫుల్గా, సక్సెస్ఫుల్గా ఉపయోగపడేటట్టు, ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు రిజర్వేషన్స్ అమలు చేయడం అన్న కోణంలో చర్చ ఉంటుంది. ఇది వదిలిపెట్టేసి సాధ్యమా కాదా అని చెప్పినప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ధర్మేంద్ర ప్రధాన్ గారు మంత్రిని చేయాలనుకున్నారు, చేశారు. తీసేయాలనుకున్నారు, తీశారు. ఏదైనా సాధ్యమే కదా. ఓకే, ఇక్కడ సాధ్యాసాధ్యాల కోణం కాదు, అవసరమా కాదా ఆ కోణంలో చర్చ జరగాలి. ఓకే. అంటే ఇక రిజర్వేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏది హటావో ఆందోళనలో ఒక పెద్ద ప్రశ్న వినిపిస్తుంది ఏంటంటే, ఇంకా ఎంతకాలం జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళని వెనక్కి తొక్కేస్తారు? నీట్ ఎగ్జామ్ వచ్చేస్తే 500 ర్యాంక్ వచ్చిన వాడికి ఏమో జనరల్ కోటాలో ఉంటే సీట్ దొరకట్లేదు. అదే నీట్లో అంతకంటే తక్కువ ర్యాంకులో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కోటాలో సీట్ దొరుకుతుంది. ప్రతిభావంతులు దేశానికి దూరం అయిపోతున్నారు. ప్రతిభావంతులకి సరైన సముచిత స్థానం దొరకట్లేదు. రిజర్వేషన్ అడ్డుపడుతుంది అంటే ఏమంటారు? అది తప్పు అంటాను, ఆ వాదం తప్పు అంటాను. ఎందుకంటే మీరు చెప్పినటువంటి వాదనే కరెక్ట్ అయితే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, ఇంజనీర్స్, లేదంటే డాక్టర్స్, లేదంటే ఇస్రో లాంటి సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు, DRDOలో డిఫెన్స్ సైంటిస్టులు, వీళ్ళందరూ రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళేనా? ఇప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తీసి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంటల్లో సెంట్రల్ సెక్రటేరియట్లో ఎన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఎన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే నీకుందా నాకు లేదా అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఓకే, మన డిమాండ్ని రీషేప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రీమౌల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. రెండోది, ఏదో సీటు సంపాదించడం వరకే రిజర్వేషన్ ఉపయోగపడితే ఉపయోగపడుద్ది, పాస్ చేయడంలో రిజర్వేషన్ ఉందా? మీరైనా మినిమం 35 మార్కులు తెచ్చుకోవాల్సిందే, నేనైనా 35 మార్కులు తెచ్చుకోవాల్సిందే. IIT తెచ్చుకోవాలన్నా ఇప్పుడు మెడిసిన్లో వచ్చినటువంటి వాళ్ళు, లేదంటే ఇంజనీరింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ ట్రాక్ అంతా వదిలేసి కొత్త ట్రాక్లోకి వెళ్తున్నారు. ఓకే, అక్కడ వాళ్ళు తెచ్చుకున్న రిజర్వేషన్ ద్వారా తెచ్చుకున్న సీటు ఉపయోగపట్టలేదు, ర్యాంకు ఉపయోగపట్టలేదు. ఓకే. ఆ కొత్త రంగం ఏదైతే ఉందో, ఉదాహరణకి మీరు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే క్రమంలో ఏవేవి పనిచేయట్లేదు కదా. అంటే రిజర్వేషన్ల ఎఫెక్ట్ లేదనుకుంటున్నారా? చదువులపైన కానీ, లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే ప్రతిభావంతుల విషయంలో కానీ ఆ ఎఫెక్ట్ లేదని అంటున్నారు? ప్రతిభావంతులు రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్నాము అని అనుకున్నటువంటి వాళ్ళు ప్రతిభావంతుడే కాదు. ప్రతిభావంతుడు అంటే ఏమిటి? ఎటువంటి ప్రత్యేకతలు, అవకాశాలు, పరిమితులు లేకుండా నీ ప్రతిభను నువ్వు నిరూపించుకోవడం. ఓకే, ఆ రకంగా చూడు, మన ప్రధానమంత్రి గారు ప్రాథమిక పాఠశాల చదువుకున్నటువంటి వాడే, మరి ఆయన ప్రతిభావంతుడిగా వచ్చాడు కదా, ముందుకు వచ్చాడు. మన్మోహన్ సింగ్ అంతే వచ్చాడు, ఈయన అంతే వచ్చాడు కదా. ఓకే. మరి ప్రతిభావంతులకి ఏదో నష్టం జరిగిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకి కావాల్సినటువంటి వైద్యులు ఎంతమంది, 140 కోట్ల జనాభాకి కావాల్సినటువంటి ఇల్లు నిర్మించడానికి ఎంతమంది ఇంజనీర్లు కావాలి, ఈ 140 కోట్ల జనాభాలో 1/3గా ఉన్నటువంటి పిల్లలకి బడిలో పాఠం చెప్పడం కోసం ఎంతమంది టీచర్లు కావాలి, ఇప్పుడున్నటువంటి వైద్యులు ఎంతమంది, ఇప్పుడున్నటువంటి ఇంజనీర్స్ ఎంతమంది, ఇప్పుడున్నటువంటి టీచర్స్ ఎంతమంది. ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు ఆ తేడా CJP ముందు తెచ్చినటువంటి ఆందోళన నినాదాలకి, రిజర్వేషన్ హటావో ఆందోళన ముందు తెస్తున్నటువంటి నినాదాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, వైరుధ్యం ఇది. ఓకే, అవి సమాజం మొత్తానికి ఉపయోగపడే అంశాలు. ఓకే,
ఇక్కడ మీరు ఎవరో ఒక నష్టపోయినటువంటి ఒక బృందాన్ని ఐడెంటిఫై చేయించి దీనివల్లనే మొత్తం నష్టం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కానీ, ప్రైవేటీకరణ కానీ, ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఇన్ని వందల కిలోమీటర్ల వైశాల్యంలో ఎట్లా విస్తరించింది? మొత్తం ప్రైవేట్ పెట్టుబడులతోనే రాలేదు కదా. BHEL లాంటి సమస్యలు, DRDO లాంటి సమస్యలు, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్స్, స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్స్, INT, IDPL, ఆల్విన్, ఇటువంటివన్నీ కలిస్తే హైదరాబాద్ అయింది. అవును. ఈ సమస్యలన్నీ మూతపడిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగింది కానీ ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? సో మనం ఆలోచించాల్సింది ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏమి చేయటం లేదు. నిజంగా చేసే పరిస్థితిలో లేక చేయటం లేదా? అంత పెద్ద అమెరికాలో ఒక న్యూయార్క్ నగరంలో నేను ఏ దేశాల్లో కనిపించిన రిజర్వేషన్లు, అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్దగా పట్టించుకునే రిజర్వేషన్లు ఎందుకు ఇండియాలో 75 ఏళ్ళు వచ్చినప్పటికీ, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నప్పుడు ఎందుకు అనే ప్రశ్నకి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ ప్రశ్న వేసుకుంటేనే ఇందాక చెప్పినటువంటి అవసరమా కాదా అన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతుల్లో 3-4 వేల సంవత్సరాల వరకు ఒక కుటుంబానికి, ఒక దళిత ఎస్సీ లేదంటే ఒక మహిళకి విద్యను దూరం చేసేటువంటి చరిత్ర ఏ ప్రపంచంలోనూ లేదు, ఏ దేశానికి లేదు. కాబట్టి వాళ్ళకి అవసరం రాలేదు. వాళ్ళకున్న చిన్న చితగా వెనకబడతానం ఏమిటి దాన్ని అకామిడేట్ చేసుకుంటూ వచ్చాయి. ఓకే. ఏ దేశమైనా, అమెరికాలో కూడా అఫర్మేటివ్ యాక్షన్ ఉంది. మన రిజర్వేషన్స్ అని చెప్తున్నాం, అక్కడ అఫర్మేటివ్ యాక్షన్ ఉంది. ఈ రెండింటి నుంచి పరస్పరం గుణపాఠాలు తీసుకొని మరింత ఇంప్రూవైజ్ చేసుకుంటున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఉంది. ఓకే. సో కాబట్టి ఏ దేశంలోనూ బలహీనతలు లేరని కాదు, ఆ బలహీనతల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది అని తీసుకోవటం లేదు. అందరినీ బలాదూరుగా వదిలేసి రోడ్డు మీద పడి మీరు ఇష్టం వచ్చినట్టు మీ శక్తి కొద్ది పరిగెత్తండి, గమ్యం చేరిన వాడి విజేత అని ఎవరూ అనుకోవటం లేదు, ఏ ప్రభుత్వం అంటలేదు. ఓకే. భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏమిటి? గత 4000 సంవత్సరాలు ఇప్పుడు అందరూ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పాఠశాల పెట్టాలంటే పాఠశాలలోకి SC ST పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు గ్రామాల దూరంగా ఉన్నటువంటి 4000 సంవత్సరాల పాటు నువ్వు వాడికి అక్షరం తెలియదు, ఇల్లు తెలియదు, తాగునీరు మంచి శుభ్రమైనటువంటి తాగునీరు తెలియదు, శుభ్రమైనటువంటి బట్టలు కొట్టుకునే వెసులుబాటు లేదు. ఇటువంటి వాళ్ళందరికీ అన్ని తరాల నుంచి వాళ్ళు వెనకబడి ఉన్నప్పుడు వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలంటే ఆ సమాన ఓటు హక్కు మీరు ఇస్తున్నారు, రాజ్యాంగం ఇస్తోంది. మరి సమాన అవకాశాలు పొందే వెసులుబాటు కూడా కల్పించాలి కదా. దాన్ని అందులో ఉన్నటువంటి వ్యత్యాసం, గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయడం కోసం వచ్చింది రిజర్వేషన్స్ తప్ప ఇదేదో ప్రత్యేకంగా కానీ రిజర్వేషన్ ఎవరో ఒక సెక్షన్ నుంచి ఓట్లు పొందడం కోసం, ఒక సెక్షన్ నుంచి ఓట్లు దూరం చేసుకోవడం కోసం వచ్చింది కాదు. నాది ఇంకొక ప్రశ్న కూడా ఉంది. పర్టికులర్గా ఈ రోజే ఎందుకు రావాలి రిజర్వేషన్ హఠావో ఆందోళన? ఓకే. హిస్టారికల్ రీజన్ ఏమిటి? నీటి వల్ల ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు. కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు బ్యాంక్ లోన్లు తీసుకొని పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు పంపించి ఆ లోన్లు కట్టుకోలేక పిల్లాడికి సీటు రాక పరీక్షలు వాయిదా పడి ఒక డిమోరలైజ్ అయినటువంటి కండిషన్లో వచ్చినటువంటిది ఆందోళన. ఓకే. దాంట్లో కొద్దిమందికి నీ సీట్లు రాలేదు అన్న ఆందోళన సమస్యని ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు తీసుకొచ్చి ఏకంగా దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? రిజర్వేషన్ హఠావో ఒకటి. ఓకే. రిజర్వేషన్ హఠావో అంటే ఏం చేయాలి? కానీ ఇక్కడ ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చాలి. ఓకే. రాజ్యాంగాన్ని మార్చకుండా రిజర్వేషన్ హఠావో సాధ్యం అవుద్దా? 2024 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ మొత్తుకుంది ఏంటి? ఈ రాజ్యాంగానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది, మీరు అలర్ట్గా ఉండండి అని కదా. చివరికి ఆ మాట, ఆ ఆరోపణ ఆ రోజు ఇది నిజమని తేలుతుంది కదా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్, చర్చించాల్సిన పాయింట్ ఒకటి కనిపిస్తుంది. ఏంటి అంటే ఎవరైతే రిజర్వేషన్ ద్వారా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే RHA అని వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే రిజర్వేషన్లు కావాలి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కావాలి, ఈ దేశానికి సేవ చేసిన సైనికులకు పిల్లలకు కావాలి, అట్లాగే ఎవరైతే ఈ బలహీన వర్గాల్లో ఉండి చదువుకు దూరంగా ఉన్నారో వాళ్ళకి కావాలి తప్ప ఆల్రెడీ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళకి రిపీటెడ్లీ ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు? అంతేకాదు కొందరు రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు తప్ప ఏ బలహీన వర్గాలు ఎవరికైతే రిజర్వేషన్ వల్ల లాభం జరగాలో వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ఈరోజు ఇందాక మనం సార్వత్రిక సేవలు మనిషికి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మినిమం 5 సేవలు అయితే ఉండాలి. అవును. ఆరోగ్యంగా ఉండాలి, చదువుకోగలిగి ఉండాలి, సొంత ఇల్లు ఉండగలిగి ఉండాలి, పని చేయడానికి ఉద్యోగం ఉండాలి, రిటైర్ అయ్యి పని చేయలేని పరిస్థితి. రిటైర్మెంట్ అంటే మనకు ఏదో స్టాండర్డ్ ఉద్యోగం ఉన్న పరిభాషలో మనం వాడుకుంటున్నాం. కానీ పని చేయలేని పరిస్థితిలో కూడా గౌరవంగా బ్రతకడానికి కావాల్సినటువంటి సార్వత్రిక పెన్షన్ ఉండాలి. ఓకే. ఈ 5 డిమాండ్ల కోసం ఇదే ఆందోళన సమితి ఏదైతే ఉందో వాళ్ళు కనుక డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తే ఈ గొడవంతా ఎక్కడొస్తుంది? నీకు దొరుకుతుంది, నాకు దొరకట్లేదు. నాకు దొరికింది, నా పక్కనోడికి దొరికింది, నాకు దొరకలేదు.
నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి 3 తరాల నుంచి రిజర్వేషన్ ద్వారా వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, నేను కావట్లేదు. ఇక్కడ నీకు దొరికింది నాకు దొరకలేదు అన్న ఏదైతే కొరత ఉందో దాంట్లో నుంచి నీకు నాకు దొరికే వ్యవస్థ ఉంది కదా, కానీ మీరు సరిసమానం చేసే అవకాశం లేదా సార్? ఖచ్చితంగా ఉంది. ఓకే, అది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అదే నేను అంటుంది. ఓకే, ఈ ప్రాథమిక సేవలు మన ఇందాక చెప్పినటువంటి 5 అంశాలు కనీసం ఒక మనిషి అన్నవాడు పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు గౌరవంగా ఆత్మగౌరవంతో ఒకళ్ళ దగ్గర చేయి దాచకుండా, ఒక ఇది రైతు భరోసా లాంటి పథకాల కోసం ఆశించకుండా గౌరవంగా బ్రతకగలిగినటువంటి అంశాలు. అవును, వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందనుకోండి, సార్వత్రిక పెన్షన్ విధానానికి ప్రభుత్వం సిద్ధపడింది అనుకోండి, ఇంకా రకరకాల పిఎస్లు వచ్చినాయి కదా ఇప్పుడు పెన్షన్ సిస్టమ్స్. అవును, ఓ ఎన్పిఎస్, ఓపీఎస్, ఈ రకరకాలు వచ్చినాయి. వాటన్నిటితో పనే ఉంటుంది. ఇక అందరికీ చదువుకున్నటువంటి ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే వెసులుబాటు ఈ వ్యవస్థలో ఉందనుకోండి, అసలు రిజర్వేషన్ అవసరం ఏమొస్తుంది మీరు అన్నట్టు. అవును, ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. పుట్టిన ప్రతి పిల్లాడు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, యూనివర్సిటీ వరకు తన శక్తి కొద్ది, తన మేధోశక్తి కొద్దీ, ఆసక్తి కొద్దీ చదువుకునేంత వరకు అవకాశం ఉందనుకోండి. సీట్ నీకు వచ్చింది నాకు రాలేదని గొడవ ఎక్కడ వస్తుంది? ఓకే, సో ఇటు కదా మనం ఆలోచించాల్సింది. అవును సార్. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, అంటే రేపు భవిష్యత్తులోనైనా, అంటే ఒకప్పుడు కేవలం అంటే రాజ్యాంగం రాసినప్పుడు చాలామంది ఈజీగా కొటేషన్స్ బాగా తిరుగుతూ ఉంటాయి, మీరు చూసి చదివి ఉంటారు. 10 ఏళ్ల వరకే అంబేద్కర్ రిజర్వేషన్ ఏమన్నాడు, దాన్ని 75 ఏళ్ల వరకు లాక్కొచ్చారు. ఇప్పుడు కొత్తగా కొన్ని కులాలను తీసుకొచ్చి ఆ 50% లిమిట్ తీసుకుపోయి 59 తీసుకొస్తున్నారు. 59 భవిష్యత్తులో ఎక్కడ తీసుకుపోతారో 100% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ పార్టీల స్వార్థం కోసం. దీన్ని ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉందంటున్నారా? ఖచ్చితంగా చర్చించాలి. దీంతోపాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు తీసుకురావాలి. అంబేద్కర్ గారు లేదంటే రాజ్యాంగ పరిషత్తు కలెక్టివ్గా, ఇది అంబేద్కర్ ఒకటి చెప్పింది కాదు, ఆ రోజు రాజ్యాంగ పరిషత్తు కలెక్టివ్గా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఓకే, పేదరిక నిర్మూలనకు సంబంధించి, సార్వత్రిక విద్యకు సంబంధించి, మహిళలపైన అత్యాచారాల నిరోధానికి సంబంధించి కొన్ని గడువులు పెట్టుకున్నారు. ఓకే, ఈ ఒక్క గడువు గురించి ఎందుకు మాట్లాడతాం, మిగతా వాటి గురించి మాట్లాడదాం. రాజ్యాంగం ఇచ్చిందే కదా ఇది కూడా. అవును, సార్వత్రిక విద్యను ఈ రోజు వరకు మనం ఎందుకు సాధించలేకపోతుంది? సార్వత్రిక ప్రభుత్వ ఉచిత విద్య సాధ్యం అయితే సార్ ఇప్పుడు ఈ జనరేషన్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఆలోచనతో ముడిపడి ఉన్నటువంటి విషయాలు ఇవి. ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఏమనుకున్నారు, ఈ భారతదేశం ఈ రకమైనటువంటి సామాజిక ఆర్థిక అంతరాలు, చారిత్రకంగా వెనుకబడినటువంటి కులాలు, తరగతులు ఉన్నటువంటి భారత సమాజాన్ని ఒక సమైక్యంగా, సమీకృతంగా, ఇంటిగ్రేటెడ్ ఇండియాగా ఉంచాలి అని చెప్పి అనుకుంటే ఈ వెసులుబాట్లన్నీ కల్పించుకుంటూ రావాలి, ఈ లక్ష్యాలు సాధించాలి అని చెప్పి మనం అనుకున్నాం. ఓకే, మరి వాళ్ళు ఆ రోజు అది ప్రయారిటీగా ఉంది. ఈ రోజు పరిపాలకులకి అది ప్రయారిటీగా లేనప్పుడు మీలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది సాధ్యమా? రాజ్యాంగమే, దానికైనా రాజ్యాంగమే మూలం, దీనికైనా రాజ్యాంగమే మూలం. ప్రభుత్వం మనందరి దగ్గర జిఎస్టీ వసూలు చేస్తుంది. చేయగలుగుతానా లేదా అని చట్టం చేయలేదు కదా, చెయ్యాలి అని అనుకున్నారు కాబట్టి చట్టం చేస్తున్నారు. మన అందరం ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే. ఇన్ని 140 కోట్ల జనాభాని నేను స్టేషన్లో మేనేజ్ చేయగలుగుతానని అనుకుని చట్టం చేయలేదు కదా. ఓకే, కాబట్టి ఈ సేవలు మనం అందించగలుగుతామా లేదా అన్న ప్రశ్న వేసుకుంటే కాదు, అందించాలా వద్దా, ఇది అవసరమా కాదా దేశానికి. మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని మనం అందరం కోరుకుంటాం. అగ్రగామిగా కావాలి, ఎదగాలి అని చెప్పనంటే మనం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థ, బహుశా 2వ ఆర్థిక వ్యవస్థ కొంతకాలం పోతే అవుతామని చెప్పి అనుకుంటాం. మిగతా దేశాలలో ఇంగ్లాండ్ 2వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దశలో, జపాన్ 2వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దశలో ఆ దేశంలో నిరుద్యోగం ఎంత, ఆ దేశంలో నిరక్షరాస్యత ఎంత, ఆ దేశంలో శిశుమరణాలు ఎంత, ఆ దేశంలో పౌష్టికాహార లోపంతో సరిపోతున్నటువంటి వాళ్ళు ఎంత. మనం కూడా ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత మన దేశంలో ఆ ప్రమాణాలను ఎక్కడ రీచ్ అవుతున్నాం, ఇది కదా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కాబట్టి సాధ్యం అవుద్దా ఈ జనరేషన్లో అన్నది కాదు, చట్టం చేయాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, ఈ దేశానికి ఏది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది, ఇవన్నీ అవసరం కాదని ప్రభుత్వం భావిస్తుంటే ఆ ప్రభుత్వం అవసరమా కాదని జనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడికి సార్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్, ఇది పబ్లిక్ క్వశ్చనే. క్రిమీ లేయర్ని ఖచ్చితంగా పాటించాలి. ఒకసారి రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ పొందిన, అది ఏ కమ్యూనిటీ అయినా సరే పొందిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి రిజర్వేషన్ ఇవ్వకుండా ఒక నిబంధన అనేది తీసుకురావాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు దానికి సంబంధించిన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని అనుసరించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జీవోలు కూడా చేశాయి. అసలు క్రీమీ లేయర్ అనే కాన్సెప్టే లేనప్పుడు కేరళలో ఉన్న ఎంఎస్ నమూద్రిపాద్ ప్రభుత్వం ఆ రకమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది. జేఎన్యూలో ప్రకాష్ కర్తో, సీతారాం యేచూరి విద్యార్థి సంఘం నాయకులుగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఫార్ములాని ఒక విద్యార్థికి జేఎన్యూ లాంటి దాంట్లో సీట్ దొరకాలి అని చెప్పనంటే ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి,
ఓకే అన్నది ఒక ఏమంటాం న్యూమరికల్ పాయింట్స్ బేసిస్ సిస్టమ్ అని ఒకటి తయారు చేశారు. ఓకే సో అటువంటి వాటన్నిటి నుంచి మనం అనుభవం తీసుకుంటే దాన్ని సమర్థవంతంగా అమలు చేయొచ్చు. మరి కొంతమంది కొత్త వాళ్ళకి లేదా అవకాశం మిస్ అయ్యామని అనుకున్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రేపు ఇవి ఆందోళన ఎంతవరకు పోద్ది అనుకుంటున్నారు, రిజర్వేషన్ హఠావో ఆందోళన ఫైనల్గా? ఈ ఆందోళన ఎంతవరకు పోతుంది అనేది ఇప్పుడు మీరు అన్నారు 6 లక్షల మంది 60 లక్షల మంది ఎంతమంది 60 చేరారు, లక్షల మంది. 60 లక్షల 6 మిలియన్లు అంటే 60 లక్షల మంది చేరారు అని చెప్పి, ఇప్పుడు వాళ్ళలో ఎవరైనా ఇటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటే అక్కడ ఆగుద్ది ఉద్యమం. ఓకే లేదు గుంపులో పడి మనం కొట్టుకుపోదాము అని చెప్పి అనుకుంటే నడుస్తుంది. అయితే నడిచిన ప్రతి ఉద్యమం విజయవంతం కాదు, ప్రతి ఉద్యమంతో సమాజానికి ఉపయోగం జరగదు. ఓకే చూద్దాం రిజర్వేషన్ హఠావో ఆందోళన ఎంతవరకు పోతుందో, దీనిపైన ఒక సముచితమైన చర్చ జరుగుతుందా లేదా అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.